గురువుగారు చెప్పమ్మా. మళ్ళీ ఏం సందేహం పట్టుకొచ్చావు? మందులు రకరకాల మందులు తయారు చేస్తాం కదా గురువుగారు మనం. అవునమ్మా. దాంట్లో రకరకాల మందుల్లో రకరకాల ఔషధాలు వాడతారు. అవునమ్మా. హెర్బ్స్ వాడతారు. సో వాటి శుద్ధి ఎలా చేయాలి? డైరెక్ట్ గా వాడకూడదు కదా అన్ని. అవునమ్మా. శుద్ధి ఎలా చేయాలి అనేది డౌట్ గురువుగారు. చాలా మంచి ప్రశ్న అమ్మా. అసలు ఇవాళ ఆయుర్వేదం చేసే వాళ్ళు నేను అనుకోవడం అది మరి నిజం, నేను ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ మోర్ దెన్ 70-80% పీపుల్కి మూలికల్లో టాక్సిన్ ఉందని కానీ దాన్ని శుద్ధి చేయాలని కానీ ఐడియా లేదమ్మా. నేను చాలా పెద్ద పెద్ద ఎన్నో కోట్ల టర్న్ ఓవర్ చేసి ఒక ఆయన ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను నేను. వాళ్ళు త్రిఫలా చూర్ణం తయారు చేస్తున్నారమ్మా. త్రిఫలా చూర్ణం ఏ విధంగా చేస్తున్నారంటే 1, 2, 3 కానీ 1, 2, 4 కానీ చేస్తారు. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఆ పాళ్ళు ప్రకారం టన్నులు మిషన్లో పోసేస్తే అది మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది, పౌడర్ అయిపోయి వచ్చేసి అది మిక్సీలో వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నారు, దాన్ని బాగా బ్లెండ్ చేస్తున్నారు. బ్లెండ్ చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసేస్తున్నారు అంతే డైరెక్ట్గా. అక్కడ ఏమవుతుందంటేనమ్మా, అసలు సీడ్ అనేది వాడకూడదు త్రిఫలా కషాయంలో కానీ త్రిఫలా మందులో కానీ. ఓన్లీ పైన తొక్కనే వాడుకోవాలన్నమాట. గింజపాను మిగిలిన దాన్ని వాడుకోవాలి, ఉసిరికాయ కానీ తానికాయ కానీ కరక్కాయ కానీ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, గింజలతో సహా పౌడర్ చేసేస్తున్నారు. ఫస్ట్ థింగ్ అది. రెండో విషయం ఏంటంటే, ఈ కరక్కాయ తానికాయ అనే దానికి ఒక చాలా స్ట్రాంగ్ బైండింగ్ కెపాసిటీ ఉన్న గమ్ము ఉంటుందమ్మా అందులో. ఇంకా ఎంత గట్టిగా ఉంటుందంటే అది మనం మిక్సీలో పౌడర్ చేద్దామని కొడితే ఆ 2 రకాలు ఎట్టి పరిస్థితిలో మిక్సీని కడగలేము మనం, అంత గట్టిగా దాన్ని పట్టుకుంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మనం అది ఆహారంగా తీసుకున్నా మెడిసిన్గా తీసుకున్నా, అంటే మెడిసిన్గా ఇంటేక్, ఆహారంగా కాదు, తీసుకుంటే ఏమవుతుందంటే అది ఆ పేగులకు అంటుకుపోయి ఇంకా అది వదలదు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అందులో. అంటే శుద్ధి చేయకుండా వాడేస్తున్నారు కాబట్టి. అప్పుడు ఏం చేయాలి, కరక్కాయని కాల్చాలమ్మ. పై తొక్కలు తీసుకుని ఆ తొక్కని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకుని అప్పుడు పౌడర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రై అయినప్పుడు ఆ గమ్ అనేది ఇరిగిపోతుంది, ముక్కల కింద బ్రేక్ అయిపోతుంది అనమాట. గమ్ము బ్రేక్ అయిపోవడం వల్ల మీరు అది తీసుకుంటే అమృతం లేక పనిచేసి శుద్ధి చేసింది కాబట్టి. అదేవిధంగా తానికాయ తొక్కను కూడా, ఆ తానికాయని కూడా మన తోటలోనే ఉన్నాయి, చూద్దాము. ఆ తాణి చెట్టు యొక్క కాయలు కూడా అదే విధంగా చేసుకోవాలి. ఉసిరికాయ ఏం చేయాలంటే పైన తొక్క ఒలిపు అనేది అది శుద్ధి చేయవలసిన అవసరం లేదమ్మా, ఆమ్లాని, దాన్ని అదే విధంగా వాడుకోవచ్చు. ఈ త్రిఫలా అనేది ప్రతి ఒక్కళ్ళు వాడతారు కాబట్టి ఫస్ట్ దాని గురించి చెప్తున్నానమ్మా. ఆల్మోస్ట్ ఇవాళ త్రిఫలా అంటే మోర్ దాన్ 80% పీపుల్కి తెలుసు. అది మోషన్ ఫ్రీగా అవ్వదని వేసుకునే వాళ్ళు కొందరు, లేకపోతే రక్తశుద్ధి అవుతుందని. 3 గుణాలు, 3 ఫలాలు అమ్మాయి త్రిఫలా. 3 ఏది, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ 3 ఏం చేస్తాయంటే వాత పిత్త కఫాలని మన శరీరంలో ఉన్న వాటిని న్యూట్రల్ చేస్తాయమ్మా. చేయటం వల్ల అనేక వ్యాధుల నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ త్రిఫలా అనే దాన్ని రసాయనంగా కూడా వాడుకోవచ్చమ్మా. రసాయనంగా ఎలాగంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అనుపాదనంతో, అంటే ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఉంది బెల్లంతో పంచదారతోట, వసంత ఋతువు ఉంది మజ్జిగతోటి, ఇంకో ఋతువు ఉంది పాలతోటి, ఇంకో ఋతువు ఉంది పటిక బెల్లంతో. ఇలా కనుక మానకుండా దాన్ని జీవితాంతం వేసుకోవచ్చమ్మా. కానీ శుద్ధి చేయకుండా వాడితే మట్టికి చాలా ప్రమాదం అది. ఏ విధంగానంటే కిడ్నీలు పాడవడానికి కానీ, ఇంటెస్టైన్స్లో ఆ గమ్ము అంటుకుపోయి ఒక స్కేలింగ్ కింద అయిపోయి ఊడకపోవడం వల్ల అరుగుదల తగ్గడం కానీ, ఇండైజెషన్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ అనుకుంటారంటే ఈయనకేంటి పిచ్చ ఏంటి, కరక్కాయ పౌడర్ వేసుకుంటే జబ్బులు వస్తాయంటాడేంటి, అన్నీ తగ్గిపోతాయి కదా అని అనుకోవచ్చు. డెఫినెట్గా తగ్గుతాయి, అద్భుతమైన మెడిసిన్ అది. ఎప్పుడు దాన్ని శుద్ధి చేసినప్పుడమ్మా. శుద్ధి చేయకుండా వాడడం అనేది జరగకూడదు. చాలా మూలికల్ని తిప్పతీగ ఉంది, అందరికీ తెలుసు. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచి తిప్పతీగ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది ఆల్మోస్ట్. ఎంతోమంది దాన్ని మొక్కలు కొట్టుకుని కషాయం తాగడం కానీ, దాని ఆకు కషాయం కానీ, దాని వేరు కషాయం కానీ ఈ కరోనా టైంలో విపరీతంగా వాడారమ్మా అది. అందువల్ల చాలామందికి తెలుసు. ఆ తిప్పతీగ అనే దాన్ని శుద్ధి చేయక్కర్లేదమ్మా. ఇలాగా శుద్ధి చేసి ఉంటాయి, శుద్ధి చేయక్కర్లేని ఉంటాయి.
ఈ త్రిఫలాలో ఇలా శుద్ధి చేయాలని అనేక సార్లు చెప్పారు గురువుగారు, మీరు మళ్ళీ చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని ఒక కోర్సు లాగా మొదలుపెట్టి ఎవరైతే ఆయుర్వేదం నేర్చుకోవాలి మేము అనుకుని ఆ కోరికతోటి ఉంటారో వాళ్ళకి ఈ వీడియోలు చాలా చక్కగా వాళ్ళకి ఉపయోగపడాలని నేను ఇంత స్లోగా వాటి గురించి చెప్తున్నానమ్మా. త్రిఫలాలో కరక్కాయి, తాణికాయి శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేయాలంటే మళ్ళీ రెండోసారి చెప్తున్నాను వినండి. కాయలు పాళంగా మీరు తెచ్చుకోండి. తెచ్చేటప్పుడు కూడా పుచ్చు లేనివి, తేలిగ్గా లేనివి సెలెక్ట్ చేసుకోండి. నీళ్ళల్లో వేస్తే ములిగిని మట్టికే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. కరక్కాయ అయితే ఇంత పొడవు ఉండాలండి, అంటే 1 అంగుళం పైన, పసుపు రంగు కలర్లో ఉండాలి, బరువుగా ఉండాలి, నీళ్ళలో వేస్తే మొలగాలి, తేలకూడదు. ఆ విధమైన కరక్కాయని సెలెక్ట్ చేసుకుని మీరు దాన్ని బద్దలు కొడితే గింజ వేరుగా వస్తుంది, పైన తొక్క వేరుగా వస్తుంది. ఆ తొక్కని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకుని పౌడర్ చేసుకోవాలి. అదేవిధంగా తాణికాయ కూడా, తాణికాయ రౌండ్గానే ఉంటుందండి, దాన్ని కూడా అదేవిధంగా బద్దలు కొట్టుకుని మీరు పౌడర్ చేసుకుని దాన్ని కరక్కాయ, తాణికాయ. ఉసిరికాయ ఏం చేస్తారంటే పై తొక్క తీసుకుని గింజను వేరుపాటుగా పెట్టండి. వేరుపాటుగా పెట్టి ఆ పౌడర్ కూడా కలుపుకొని మూడు సమానంగా కలుపుకుంటే కొన్ని గుణాలు ఉంటాయండి. 1, 2, 3 కలిపితే గుణం డిఫరెంట్, 1, 2, 4 కలిపితే ఇంకో రకం అండి. ఈ విధంగా మనం ఏంటంటే మన శరీర తత్వాన్ని బట్టి ఈ పౌడర్ని కలుపుకుని ఈ త్రిఫలా అనేది వాడుకుంటే అది ఓన్లీ కాన్స్టిపేషన్ పోగొట్టి సుఖ విరోచనం అవడానికైనా అందుకుంటారు. అలా కాదండి, జీవితాంతం మింగొచ్చండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే. ఇది రసాయనంగా ఉపయోగపడుతుంది. రసాయనం అంటే ఏంటంటే సర్వ వ్యాధులు నివారిణి. మీకు శరీరంలోకి ఏ వ్యాధిని రానివ్వకుండా ఇది ఉపయోగపడుతుందండి. కానీ తక్కువ మోతాదులో వాడుకోవాలి, ఎప్పుడు వాడుతున్నారు కాబట్టి. తులం 2 తులాలు అలా తినకూడదండి, 1 అర తులం అలా మీరు తీసుకుంటే కనుక అనుపానం మార్చుకుని ఇది ఒక రసాయనంలాగా ఉపయోగపడి మీ శరీరానికి జబ్బు అనేది రాకుండా మిమ్మల్ని కాపాడి 100 సంవత్సరాలు వచ్చేదాకా ఆరోగ్యంగా మిమ్మల్ని నిలబెడుతుందండి త్రిఫలా అనేది. నమస్కారం. బాగా చెప్పారు గురువు గారు. త్రిఫలా చూర్ణానికి మామూలుగా చాలా మంది బయట సూపర్ మార్కెట్స్ లో అవి దొరుకుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. కొనుక్కుని తెచ్చుకుని వాడేస్తాము. అందులో అది మనకి తెలీదు, అందులో గింజలు తీసి చేశారా లేదా అనేది మనకి తెలీదు. ఎవరో త్రిఫలా చూర్ణం వాడితే మంచిది అన్నారని చెప్పి ప్యాకెట్ కొనుక్కుని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అది స్పూన్ తోటి ఏదో ఒకటి కలిపేసి వేసేసుకోవాలండి. సో అది ఎంత దాకా పనిచేస్తుందో తెలియదు కాబట్టి మనకు నమ్మకంగా ఉన్న చోట బాగా చేస్తారన్న చోట కానీ, లేకపోతే మన అంతటి మనమే తయారు. ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, ఇంత నేను చెప్పిన విధంగా చేదస్తంగా చేయాలి అంటే మ్యాన్ పవర్ చాలా ఎక్కువ కావాలమ్మా. ఇప్పుడు మిషన్లో వేస్తే మీరు కాయపాళంగా వేసేస్తే మ్యాన్ పవర్ అక్కర్ లేకుండా తయారైపోతుంది. అప్పుడు మీరు కేజీ ఒక 500-1000 రూపాయలు అమ్మేయగలరు మీరు. నేను చెప్పిన విధంగా చేయాలంటే అదే త్రిఫలా పౌడర్ 5000 అమ్మాలమ్మా కేజీ, అప్పుడు కానీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది గురువు గారు, ఆయుర్వేదం అంటే బయట అంతా చీప్ గా దొరికేస్తుంది, 500కి 1000 రూపాయలకి ఇచ్చేస్తారు అనుకుంటారు. కానీ నిజంగా కరెక్ట్ గా శుద్ధి చేసి లోపల గింజలు తీసి, ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా తక్కువైపోయింది, చెట్లు తక్కువ చిన్నగా అయిపోయినాయి, సరిగ్గా కాయట్లేదు. వచ్చిన కాయల్ని లోపలి అంతా శుద్ధి చేసి కరెక్ట్ గా తీసి మ్యాన్ పవర్ యూస్ చేసి చెయ్యాలి అంటే ఆ నిజంగా ప్యూరిటీ ఉన్న ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది. అవునమ్మా. సో ఆయుర్వేదం అంటే తక్కువగా చీప్ గా దొరికేది కాదు, అది చాలా కాస్ట్లీ అని ఇప్పుడు అర్థమైంది. మనకి అది బాగా ఉపయోగకరంగా ఉండాలి అంటే దాన్ని శుద్ధి కరెక్ట్ గా చేసి వాడమని మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి, నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం.